ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత మీరు దీవించబడదురు గాక, ఆశీర్వదింపబడదురు గాక, వృద్ధి పొందుకొందరు గాక, అనేక మందికి మార్గదర్శకులుగా ముందుకు సాగిపోదురు గాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, గత వారం నుండి ఈ వారం వరకు మనలందరినీ కూడా క్షేమంతో, సంతోషంతో, ఆనందంతో సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ఓ పాట పాడుకుందాం. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడిదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, నా అనుభవంలో నుండి దేవుని తెలియనటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, ఈ జీవితం కొద్ది నాళ్లే, శాశ్వతమైనటువంటి జీవితం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ కొద్ది నాళ్ళ జీవితంలో మనిషి ఎందుకు ఆ పరమాత్మని యొక్క రూపం చేత, ఆ పరబ్రహ్మ పోలికల చేత, ఆయన ఇచ్చినటువంటి ఊపిరి చేత ఇక్కడ ఉన్నాడు అంటే అతన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఈ మట్టి ఘటంలో నుండి అతన్ని మహిమపరచడానికి అని చెప్పేసి అతను తనకు తానుగా తన యొక్క పోలికల చొప్పున తన యొక్క రూపంలో నుండి తన చేతుల మీదుగా సృష్టించి ముక్కు రంధ్రాలలో నుంచి తన ఊపిరిని ఊది నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే తన మహిమార్థమై, తన కోసం, మన కోసం కాదు. ఎల్లప్పుడూ కూడా బాజా భజంత్రీలతో స్తుతింపబడుతూ, ఘనపరచబడుతూ, మహిమపరచబడుతూ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో మనల్ని సృష్టించుకున్నాడు. అతనెవరో మనకు తెలియకపోతే నరకాగ్నికి పోతాం. అతనెవరో మనకు తెలియకపోతే భార్య బిడ్డలతో మనం క్షేమకరంగా ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి ప్రియులారా, ఈ అశాశ్వతమైనటువంటి జీవితానికి శాశ్వతమైనటువంటి స్థలం అంటూ ఒకటి ఉంది. ఆ శాశ్వతమైన స్థలం ఏంటంటే నిత్యం నివాస స్థలం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్నే మోక్షరాజ్యం అంటారు. ఆ మోక్షరాజ్యాన్నే స్వర్గం అంటారు. క్రైస్తవ భాషలో పరలోక రాజ్యం,
అంటారు. దేవునికి స్తోత్రం కలనుగా. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేను అడిగి తీరాలి. అడ్రస్ లేకుండా ఎవరింటికి వెళ్ళిపోతాం? అడ్రస్ లేకుండా ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాం? అడ్రస్ లేకుండా ఏ స్థలానికి వెళ్ళిపోతే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి ఎవరమైనా సరే మనుషులు అనండి, ప్రతి ఒక్కరు కూడా, వాడు ధనవంతుడైనా, పేదవాడైనా, కోటీశ్వరుడైనా, లేకపోతే మేధావైనా, బలవంతుడైనా, ఎవరైనప్పటికీ కూడాను ప్రతి ఒక్కరికి కావలసినటువంటి వాడు యేసుక్రీస్తు. రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే సృష్టికర్త. ఆయన తప్ప ఈ భూమి మీద మరొకరు లేరు. ఈ క్షణమే, ఇప్పుడే నువ్వెందుకు నీ మనసులోనికి అతన్ని ఇష్టపడకూడదు? ఎందుకు నువ్వు రప్పించుకొని అడగకూడదు? తండ్రి, నన్ను క్షమించు, నువ్వెవరో నాకు తెలియదు, ఇంతవరకు నేను వేరుగా ఉన్నాను, నువ్వు మతస్థుడివని, ఒక కులానికి సంబంధించిన దేవుడివని, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడివని, నువ్వు మాకు కాదని చెప్పేసి నేను దూరంగా ఉన్నాను, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నా జీవితాంతం కూడా నాకు తోడుగా ఉండి, నా భవిష్యత్తు తోడుగా ఉండి, నువ్వే నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా అని చెప్పి ఎందుకు అడగకూడదు? ఖచ్చితంగా అడగండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపచేయను గాక. నన్ను యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చూడండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన దగ్గర లేనివంటూ కూడా ఏమి లేవు ప్రియులారా. ఆయన సన్నిధి మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఆయన సన్నిధి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సన్నిధి అనంటే అతనితో మనసు, ఆయన వైపు మన మనసు, ఆయన మీద మన మనసు, ఆయనలో మన మనసు, ఆయన చేసిన కార్యాలకు మన మనసు, ఏం చేస్తున్నప్పుడు కూడా మన మనసు ఆయనతో ఏకీవించటమే, ఆయన మనసుతో మన మనసు కలవటమే, ఆయన మనసుతో మన మనసు పరిగెత్తటమే, ఆయన మనసుతో మన మనసు కూడా స్తుతులు అర్పించటమే. ఏకదృష్టి, ఏక మనస్సు, ఏక హృదయం. ఈ విధంగా ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటామో మనకున్నటువంటి శరీర రుగ్మతల నుంచి మనకు విడుదల కలుగుతుంది. మనకున్నటువంటి నిరాశ నిస్పృహల నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. మనకున్నటువంటి అనారోగ్యాల నుంచి, ఆందోళన నుంచి ఖచ్చితంగా గొప్ప విడుదల మనం పొందుకుంటాం. ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులు, ఇంతవరకు జరగలేనటువంటివి ఆయన సన్నిధిని మనం అనుభవించేటప్పుడు వాటికి ద్వారాలు తెరబడతాయి, డోర్స్ ఓపెన్ అవుతాయి, కార్యాలు జరుగుతుంటాయి. నీ హృదయంలో సంతోషం, ఆనందం ఉబుకుతూ ఉంటుంది ప్రియులారా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కేవలం ఈ గృహానికి వచ్చి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మోకాల మీద నిలబడి కళ్ళు మూసుకుంటేనే కాదు ఆయన సన్నిధి. నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు కూడాను చూడండి, చిన్నపిల్ల తల్లి అప్పుడే పుట్టినటువంటి ఒక నెల రోజులు 2 నెలల వరకు చిన్న చిన్న అడుగులు లేదంటే చిన్న ఇంకా నడవలేని పరిస్థితిలో ఉండేటప్పుడు, అయ్యో పిల్లడు పాలు తాగాడా లేదా, అయ్యో పిల్లడు నిద్రపోతున్నాడా లేదా, పిల్లడు ఆడుకుంటున్నాడా, ఏడుస్తున్నాడా, ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాడు? తల్లి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తన మనసు అంతా కూడా తన చంటి బిడ్డ వైపే ఉంటుంది. అట్టి విధంగా అలాంటి మనసు నీ దేవుని వైపు, నీ సృష్టికర్త వైపు, నీ తండ్రి మీద, నీకు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించేటువంటి తండ్రి మీద, నిన్ను గొంగళి పురుగు స్థితిలో నుండి సీతాకొక స్థితిలోనికి తీసుకొచ్చినటువంటి తండ్రి మీద నువ్వు ఎప్పుడైతే నీ ఆశ, నీ ధ్యాస, నీ శ్వాస ఉంటుందో అప్పుడు తండ్రి చాలా సంతోషం పడుతుంటాడు. నా కుమార్తె, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా ఊసలే మాట్లాడుతుంటాడు, నా గురిండే చెబుతూ ఉంటాడు, నా మీదే ఆనుకుంటూ ఉంటాడు, నా మాటలు వింటూ ఉంటాడు, ఇతరులతో సంభాషిస్తూ ఉంటాడు, చర్చిస్తూ ఉంటాడు. అన్యజనుల మధ్య నేను చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు ప్రకటిస్తూ ఉంటాడు. నా పేరు తలవకుండా నిద్రపోడు, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేడు. కాబట్టి నా కుమారుడికి లేదా నా కుమార్తెకు నేను తప్పకుండా వారి యొక్క ఆశలు నేను ఫలింప చేస్తాను,
వారి ఆశలు నేను తీరుస్తాను, వారి కోరికలు నేను నెరవేరుస్తాను. ఎందుకంటే నన్ను గణపరచే వారిని నేను గణపరుస్తానని చెప్పి అన్నాను కదా. నా కుమారుడు నన్ను గణపరుస్తున్నాడు, నా కుమార్తె నన్ను గణపరుస్తుంది, నా కుమార్తె నా కుమారుడు నన్ను మహింపరుస్తూ ఉన్నారు. కనుక నేను వారికి నేను ఎందుకు సపోర్ట్గా ఉండకూడదు? నేను దేవుడిని నమ్ముకున్న కొత్తలోనైతే ఎక్కడ సిగ్గుపడేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. సువార్త అనేసరికి నా కడుపులో నుంచి ఒక జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. నా గుండె ధైర్యంతో నిండిపోతుంది, నా మనసంతా కూడా కుతూహలంతో నిండిపోతుంది. నాటుకోడి బిర్యానీ తింటే ఎంత రుచిగా ఉంటుందో అట్టి విధంగా ఆటోలో కూర్చున్నా, హోటల్లో కూర్చున్నా, బస్సుల్లో కూర్చున్నా, ట్రైన్స్లో కూర్చున్నా, ఎక్కడ ప్రయాణం అవుతున్నా సరే ఖచ్చితంగా ఆయన మాటలు చెప్పి తీరాల్సిందే, ఆయన గురించి చెప్పి తీరాల్సిందే, అతని మహిమను నేను చాటాల్సిందే. అందుకనే దేవుడు అలాంటి వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. నేను ఈ ఇల్లు కానీ లేకపోతే ఈ డూప్లెక్స్ ఇది ఈ రోజున ₹1,50,00,000 ఈ ఇల్లు స్థలంతో కలిపితే నేను అడగలే, నాకు ఇంత ఇలాంటి ఇల్లు కావాలి ప్రభా అని అడగలే. ఈ గృహాన్ని నాకు ఇచ్చాడు, బ్రాండెడ్ హౌస్. అదేవిధంగా నా భార్యను కూడా అడగకుండానే ఇచ్చాడు ఆయన. మంచి గుణవంతరాలు, నెమ్మది కలిగినటువంటి రాలు, ప్రతిదీ కూడా సర్దుకుపోయేటువంటి మనసు కలిగినటువంటిది, ఇతరులు ప్రేమించగలిగినటువంటి మనసు కలిగినటువంటిది, దేవుని యందు భయం కలిగినటువంటి మనసు కలిగినటువంటిది. తను చేస్తున్నటువంటి, తను హెడ్ నర్స్గా చేస్తుంది, తన యొక్క ప్రాంతంలో తన హాస్పిటల్లో మంచి పేరు తెచ్చుకుంది. డాక్టర్స్ మధ్య వర్క్ మైండెడ్, కష్టపడి చేస్తుందండి. తను లీనమైపోతుంటుందండి, పని ఎగ్గొట్టే మనస్తత్వం కాదండి. అలాగే మాకు ఏదైనా వచ్చిందంటే గమ్మున ఇంట్లో ఆ పని అంతా మరి ఇక్కడ గుర్తు చేసుకునే పని ఉండదు. మా కొరకు ఏం చేయాలి, తన భర్తని పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలో అన్నటువంటి మనసు కలిగినటువంటి అమ్మాయి. మంచి భార్యను నాకు అనుగ్రహించాడు, బ్రాండెడ్. అలాగే పిల్లలు కూడా, వారి వల్ల మేము తల్లిదండ్రులుగా సిగ్గు తెచ్చినటువంటి పరిస్థితి ఏనాడు లేదు. గర్వంతో నేను చెప్పొచ్చు పిల్లల గురించి. మా పాప అయితే చదువు ఎంతవరకు ఉందో అంతవరకు చదువుకి వెళ్ళిపోయింది. డిగ్రీ, PhD చేసింది, డాక్టరేట్. ఈ రోజున ప్రొఫెసర్గా చేస్తూ ఉంది హైదరాబాద్లో యూనివర్సిటీలో. అలాగే బాబు A1 ఆఫీసర్గా చేస్తూ ఉన్నాడు విజయవాడలో, రైల్వే డిపార్ట్మెంట్. అదైనా సరే స్టేట్ గవర్నమెంట్లో వచ్చినటువంటి జాబ్ను విడిచిపెట్టేశాడు. ఆ లంచాలకి తలొగ్గకుండా 4 సంవత్సరాలు నరకాన్ని అనుభవించాడు, ఒక పైసా ఎవరి దగ్గర తీసుకోకుండా. VRO గాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అందులో పాస్ అయ్యి తీసుకోలేనందుకు ఎన్నో మాటలు పడ్డాడు, ఎంతో నరకం అనుభవించాడు. దానికి రిజైన్ చేశాడు, డాడీ రిజైన్ చేసేసాడు. మళ్ళీ 4 or 5 years కష్టపడ్డాడు. అదే ఏజ్ అనమాట, ఎడ్జ్ అనమాట, అది ఎడ్జ్ ఆఫ్ ద ఏజ్. ఆ ఏజ్ కానీ దాటిపోతే ఇంకా అడిగి ఉద్యోగం రాదు. ఎందుకంటే ఆయన గణపరిచాడు, ఆ వాక్యాన్ని గణపరిచాడు కాబట్టి దేవుడు వాడిని గణపరిచాడు. A1 ఆఫీసర్గా చేస్తూ వాడి కింద ఒక 18-20 మంది అసిస్టెంట్లుగా ఉంటారు కూడా. అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టర్గా చేసింది. అలాగే మరి పిల్లలు మరి బ్రాండెడ్. పాపకి సంవత్సరం వివాహం జరగబోతుంది. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, అన్యాయస్తుడు కాదు. తన భక్తుల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. తన కొరకు పాటుపడేవారిని అంతకంటే విడిచిపెట్టేవాడు కాదు. తన మీద మనసు పడినటువంటి అంతకంటే విడిచిపెట్టే దేవుడు కాదు. తన మీద ఆధారపడినటువంటి వారిని పూర్ణ శాంతలుగా చేస్తానని చేసి 26:3 యెషయా గ్రంథంలో రాయబడింది. నిజంగానే మరి నా విషయానికి వచ్చినట్లయితే బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ, గ్యాస్ట్రిక్లు కానీ ఏమీ లేవు. ప్రశాంతమైన వాతావరణం, మంచి పిల్లలు, మంచి భార్య, మంచి ఇల్లు, మంచి తల్లికి కూడా బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ, గ్యాస్ట్రిక్లు కానీ, పీసీఓడీలు ఏమీ లేవు. అమ్మకుప్పుడు 80 దాటిపోయినాయి. చూడండి దేవుడు. అందుకని అతని సన్నిధిని మనం అనిపించాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతని సన్నిధి అంటే అతని వైపు మనసు, అతని మీద మనసు, ఆనుకునే మనసు, ఆధారపడే మనసు, ప్రేమించే మనసు, ఇతరులకి చెప్పేటువంటి మనసు. ఇలాగా దేవుని స్తోత్రం కలని కాక. అదేవిధంగా బ్రాండెడ్ కారు, స్కోడా ర్యాపిడ్. చెప్తాను అంటే ప్రతిదీ కూడా చెప్పాలి. ఎందుకంటే 96:3లోనే ఉంది అది. అన్యజనుల మధ్య నన్ను మహిమపరచు అని ఉంది.
ఆయన చేసిన కార్యాలని ప్రకటించు జనముల మధ్య అని ఉంది. బ్రాండెడ్ కార్. అలాగే పరిచర్య. ఇంతవరకు ఈ పరిచర్యలో మరి 2000 సంవత్సరాల నుంచి నేను ఈ పరిచర్యలో మొదలుపెట్టాను. దేవుడు మొదలుపెట్టించుకున్నాడు. నన్ను అపోస్తలుగానే ఎన్నుకున్నాడు ఆయన. చనిపోయిన వారిని లేవనెత్తడం, దురాత్మ శక్తుల నుంచి విడుదల, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులకు స్వస్థత, అలాగే ప్రాఫసిస్ ప్రవచన వాక్యాలు నెరవేర్చబడటం, అలాగే అవుట్డోర్లో పెద్ద పెద్ద మీటింగ్స్కి నన్ను తీసుకెళ్ళి వాడుకోవటం, అలాగే ఇండోర్లో చర్చెస్లో ప్రసంగాలు. ఇది అపోస్తలుల యొక్క సింబల్. ఇది టీచరు, ప్రీచరు, ఎవాంజలిస్టు, తర్వాత వచ్చి ప్రాఫిట్. ఇది అపోస్తలు. ఇది ఈ విధంగా నన్ను పిలుచుకున్నాడు, ఈ విధంగా నన్ను ఎన్నుకున్నాడు. ఆ రోజున మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్య ప్రకారంగాను శిష్యులను పిలిచి వాళ్ళకి రోగాల మీద వ్యాధుల మీద వరాలు ఇచ్చి, అలాగే చనిపోయినటువంటి వారిని లేవనెత్తబడడానికి అధికారాలు ఇచ్చాడు ఆయన. దురాత్మ శక్తుల మీద అధికారాలు ఇచ్చాడు ఆయన. సేమ్ అదేవిధంగా ఈ రోజున నాకు ఇవ్వడం జరిగింది. టీవీ పరిచర్య 7 సంవత్సరాలు ముగించి 8వ సంవత్సరాలకు అడుగు పెట్టించడం, ఇది బ్రాండెడే. విజయనగరం జిల్లాలో ఇంతవరకు కూడా ఎవరు 7 years కంప్లీట్ చేసి 8th yearలోకి అడుగుపెట్టడం ఎవరు లేరు. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బస్సుల్లో ప్రకటనలు, అంటే సువార్త ప్రకటనలు, విమానాల్లో సువార్త ప్రకటనలు. నా ప్రక్కన కూర్చుంటే చాలు, వాడు చెప్తే చాలదా? బస్సులోనే తను నిలబడి చెప్తా, అందరూ వింటుండగానే అందరూ చూడాలి. ట్రైన్లో కూడా నిలబడి చెప్తా, ఆ భోగి ఎవరు విన్నా వినకపోయినా కరపత్రాలు పంచటం, ఇవన్నీ కూడా దేవుడు నా యందు ఉన్నాడు కాబట్టి. అపోస్తల కార్యాలు 10:38 పరిశుద్ధాత్మను దేవుని శక్తి ఆయన కొండబట్టి ఆయన జరిగిస్తున్నాడు అని చెప్పి అంటాడు. మనంతట మనం ఏం చేయలేం. పరిచర్య అనేది ఏంటంటే దేవుడిది. మనంతట మనం కష్టపడిపోయి, మనంతట మనం చెమట ఊర్చేసి, మనంతట మనం కడుపు మార్చేసుకొని, మనంతట మనం ఉరుకులు పరుగులు మార్తలాగా వెళ్తే లాభం లేదు. అది పరిచర్య అనరు. అది స్వనీతిని కోసం ఎత్తుక్కుంటున్నాడు అంటారు. అది అపవాది గడ కిందకేసి కొట్టేస్తాడు, మొత్తం కుటుంబాన్ని నాశనం చేసేస్తాడు, ఎదగనివ్వడు. అదనమాట. ప్రియులారా, ఈ విధంగా 60 సంవత్సరాలు పూర్తి చేసి 61వ సంవత్సరాలకు అడుగు పెట్టించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. గత 27వ తేదీ బుధవారం నాడు మరి ఇక్కడ అందరి మధ్యలో నేను ఈ యొక్క వేడుక జరుపుకోవడం జరిగింది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్దిమంది అయినప్పటికీ కూడా ఎక్కువ మందికి నేను చెప్పలేదు. దేవునికి మహిమ కలుగు. ఏదైతేనేమైంది, దేవుని మహిమార్థమై దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఇతరులకి పంచిస్తున్నప్పుడు దేవుడు ఘనపరచబడతాడు, మహిమపరచబడతాడు. ఆయనకున్నవన్నీ కూడా నీ చేతికి ఇస్తాడు ఆయన. ఒక కొడుకు తండ్రిని గురించి అనేక మందికి చెప్తుంటే తండ్రి యొక్క ఉబలాటం ఎలా ఉంటుంది, గుండె, తల్లిదండ్రుల యొక్క సంతోషం ఎలా ఉంటుంది, ఉప్పొంగుతూ ఉంటుంది. అట్టి విధంగా దేవుని సన్నిధిని మించినటువంటిది మరొకటి లేదు. అందుకే ప్రతిరోజు తెల్లవారు లేచిన తర్వాత ఖచ్చితంగా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. క్వైట్ టైంను మెయింటైన్ చేయాలి. వాక్యాన్ని చదువుతూ ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనసు పెడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అతని కొరకు సువార్త చాటుతూ అతని మహిమార్థమై ఏదో ఒకటి కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన బాధ్యత, భారం నీ మీద నా మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని అతని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో గొప్ప బలవంతుడు అవుతావు, గొప్ప బలమైనటువంటి వీరుడు అవుతావు, శక్తిమంతుడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు, నీతిమంతుడిగా ఉన్నావు ఇప్పుడు నువ్వు. కానీ ఆయన సన్నిధిని అనుభవించకుండా నువ్వెన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వెళ్ళినా సరే వ్యర్థంగానే ఉంటుంది. ప్లస్ నువ్వు ధనవంతుడు కావడానికి ఏంటంటే ఖచ్చితంగా నీ చేతులు గుప్పెళ్ళు ఇప్పాలి. ఎవరైతే ఆ భూమిని ఆవరించుకొని ఆ భూమిని దున్నుకుంటూ ఆ భూమిని సాగు చేస్తూ ఉన్నారో ఆ భూమి మీద నువ్వు విత్తనాలు వేయాలి. అనగా సారవంతమైన నేల అని అంటారు దాన్ని. అనగా దేవుడు ఎవరినైతే పిలుచుకొని, ఎవరినైతే ఎన్నుకొని, ఎవరినైతే నడిపించుకొని, ఎవరి ద్వారా అయితే తమ మహిమ తెచ్చుకుంటున్నాడో వాళ్ళ చేతుల్లో, వాళ్ళ సన్నిధిలో, వాళ్ళ యొక్క చర్చలో నువ్వు వెయ్యి. అప్పుడు 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 ఫలం పడతావు. నీ అప్పులు ఊపుల నుంచి పైకి లేవనెత్తబడతావు. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగింపబడతాయి. ఇది ఛాలెంజ్ పూర్వకంగా చెప్తున్నాను నేను. నువ్వు విత్తనం విత్తకుండా పంట కోయలేవు. నువ్వు ఇవ్వకుండా
నీ చేతికి ఇవ్వబడదు. అది వాక్యం చెబుతుంది. దేవుని మాట వినుట శ్రేష్టం, దేవుని సన్నిధిలో ఉండడం శ్రేష్టం, దేవుని వాక్యాలు చెప్పడం శ్రేష్టం, దేవుని సువార్త ప్రకటించడం శ్రేష్టం, దేవునితో ఆనందాన్ని అనుభవించడం శ్రేష్టమైనటువంటిది. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటివి ఇవన్నీ కూడా. నీ ఆరోగ్యం కుదిరిపరచబడుతుంది, నీ విశ్వాసం బలపరచబడుతుంది, నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి, నిన్ను బట్టి నీ కుటుంబీకులు ఆనందింపబడతారు, నిన్ను బట్టి నీ రక్త సంబంధులు సంతోషింపబడతారు, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఎంతో శక్తి, ఎంతో బలం. అట్టి విధంగా ఫస్ట్ నువ్వు మారు, దేవుని సన్నిధిని అనుభవించు, దేవుని రుచిని ఇతరులకు చూపించు. అప్పుడు నువ్వు, నీ కుటుంబీకులు, నీ ఆరోగ్యం, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, నీ మానసిక పరిస్థితులు అన్నీ కూడా బలపరచబడి స్థిరపరచబడతాయి. అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండండి. ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరుపోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నాథుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. మరి ఈమె సాక్ష్యం అయితే నాకు చాలా భయం. 23 సంవత్సరాల నుంచి అనిపించింది ఆ భయం, లేదంటే ఆ వెర్రితనం, లేదంటే ఆ కోపం, ఇతరుల మీద కొట్టడం, ఇతరులని దూషించటం, పరిగెత్తడం, ఇంటి దగ్గర సరిగ్గా లేకపోవటం, ఆమె గురించి మొత్తం తల్లి పిల్లలు అందరూ కూడా పరిగెత్తడం, ఎక్కడెక్కడికో పరిగెట్టారండి. ఎక్కడో మాంత్రిక శక్తులు పూజారుల దగ్గరికి ఎక్కడెక్కడ తీసుకెళ్లారంట. చూడండి, ఆమె నోటితో మనం విందాం సాక్ష్యం. అయినప్పటికీ నయం కాల. దేవుడు మన దగ్గరికి ఎప్పుడే తీసుకొచ్చాడో హైదరాబాద్లో, వెంటనే ఆమె సాగిలు పడిపోయింది, కాల్మ పడిపోయింది. ఆమె దేవుడు విడుదల చేశాడు, ఆమె కట్లు తెంపేశాడు, బంధకాల నుంచి విడుదల చేశాడు. ఇప్పుడు కుటుంబంలో ఒక కుటుంబిగా, ఒక సభ్యురాలుగా ఉంది, తల్లిగా, ఒక భార్యగా. యేసునామములో ఆ మాటలో మనం విందాం. కాలు చేతులు మొత్తం నొప్పి. నాకు ఏ పని చేస్తే నాకు జ్ఞాపకం లేదు, ఏవానికి ఏ మాట చెప్తే నాకు జ్ఞాపకం లేదు, ఏవానికి కొడితే నాకు జ్ఞాపకం లేదు. ఇట్లనే పిచ్చి లేకనే చేసిన ఏ దేవుడి దగ్గర గుడి దగ్గర ఇట్లనే దేవుని దగ్గర తీసుకుపోయినా. ఇట్లనే దేవుని దగ్గర తీసుకుపోతే ఆనికి కొట్టుడు ఈడ బాగలేదు, ఆ గుమ్మడికాయలకి చెప్తారు, అది కొట్టి నా నెత్తి మీద కొట్టేసింది, అన్నీ కొట్టేసింది. ఈడ మస్తు ఖర్చు పెట్టింది. ఇంకో నా కొడుకు పుట్టింది, పెద్ద కొడుకు ఇప్పుడు ఉన్నది, ఇంకా కొడుకు పుట్టింది. ఇట్లనే కొడుకు పుట్టింది, ఇంట్లో పెద్ద సాక్ష్యం వచ్చింది నాకు. ఇంకా ఇంకా పిచ్చి అయింది. ఇంకా నాకు ఇంత ఏడ తీసుకోపోతే నాకు యాదే లేదు, అసలు గుర్తు లేదు. అసలు కోడంగల్, కోచ్కి, మధూర్, టాండూర్, వికారాబాద్, ధారూడ్, ఆడ మొత్తం రాంపూర్ టండ ఉన్నది కదా. నా చుట్టాలు ఎంత చుట్టాలు ఉన్నదో ఆడ మంచి చూస్తారు. ఆడ సదాస్పేట్ మొత్తం చుట్టాలు వచ్చి ఆడ మంచి అవుతుంది, ఆడ మంచి అవుతుంది, ఆ దేవుని మొక్కాలి, ఆ దేవుని పూజ చేయాలి అని మస్తు పూజ చేసిన, మస్తు దేవుని దగ్గర మొక్కిన. నేను కొట్టిన, ఒక 100 మంది కొట్టిన. ఇట్లా పట్టుకుంటే వాళ్ళు ఇట్లా గుంజి కొట్టుడు. 23 సంవత్సరం. 23 సంవత్సరాలు నుంచి నరకమే. ఇట్లా వస్తేనే మంచిది, ఇంట్లో పోతేనే ఇంకా పిచ్చి లెక్కనే అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్నాను, చాలా బాగుంది, చాలా బాగా విడుదలయ్యావు. అవును, ఇప్పుడు ఏం లేదు. అమ్మ, మీ అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? ఫ్రీగా ఉందా? అల్లరి ఏం లేదు, తింటుంది, బాగా పనిచేస్తుంది, నాన్నని ఎవరిని కొట్టడం కానీ ఏం లేదు. దేవుడు జరిగించాడు, ఎస్ఎస్రావు కాదు. దేవునికే మహిమ. ఆమెన్. మంచిదమ్మా, చాలా సంతోషం. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విజయనగరంలో సాగర్ పాస్టర్ గారు పోల్బాగ్ బిట్ నెంబర్ 1లో ఆయన ప్రతి నెల వాక్యం చెప్తూ ఉంటారు. అది అమూల్యమైనటువంటిది, విలువైనటువంటిది. అందరూ కూడా రావడానికి ట్రై చేయండి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వచ్చి మీ సంఘాలు మీరు బలపరచుకోండి. మీరు బలపరచబడుతూ మీ సంఘాలు కూడా బలపరచండి. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. అంతేకాకుండా ప్రియులారా, ప్రతి నెల మొదటి బుధవారం ఎస్పీజీ చర్చ్, తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కదా, అక్కడికి వస్తాను నేను. 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటాను అక్కడ. ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు రండి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నటువంటి వారు,
దైవశక్తుల చేత దురాత్మ శక్తుల చేత పీడింపడుతున్నటువంటి వారు రండి. దేవుడే మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి విడుదలిచ్చి విజయాన్ని ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. రైట్. అంతేకాకుండా మరలా వచ్చే నెల మరి 15, 16, 17 3 తేదీల్లో గుంటూరులో సభలున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరున్నట్లయితే వారు హాజరు కావలసిందిగా దేవుని వాక్యం విని ఆశీర్వాదాలు పొంది దేవుని మహింపరచండిగా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అడ్రస్ స్క్రీన్ మీద చూపిస్తా. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. అది బహిరంగ సభే. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న మా తండ్రి, మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా, దేవుని సన్నిధి అన్నది గురించి నాయన మాట్లాడారు. ఆ సన్నిధిలో మాకు లోటు అంటూ ఏమి లేదు ప్రభా. ఎలాంటి కొరత లేకుండా, ఎలాంటి వెలితి లేకుండా మీ నామ మహిమార్థమై మమ్మల్ని ఇంకానూ తండ్రి హెచ్చైనటువంటి స్థితిలో తీసుకెళ్ళడానికి అది గొప్ప అవకాశం అని చెప్పేసి మీరు బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ పిల్లలు ఎవరెవరు ఏ రుగ్మతలతో, ఏ అవసరాలతో, ఏ ఇబ్బందులతో, ఏ సమస్యలతో నా తండ్రి బాధపడుతూ ఉన్నారో వారందరికీ ఇప్పుడే నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. భమనాగే దురాత్మ చీకటి అంధకార శక్తుల వారిని విడిచిపెట్టి వారి గృహాల్లో గొప్ప వెలుగు కలుగునుగాక, వారి శరీరాల్లో గొప్ప ఆరోగ్యం కలుగునుగాక, వారి మనసుల్లో గొప్ప శాంతి సమాధానం కలుగునుగాక నిర్ణయిస్తున్నాములో తండ్రి. పిల్లలు లేనటువంటి వారికి నాయన గర్భఫలాలు వారికి అనుగ్రహింపండి గాక, గర్భాలు తెరవడదురుగాక వేస్తున్నాములో. వారి మీద 10 తరాల నుంచి వస్తున్నటువంటి ప్రతి శాప కట్లని కూడా తెగిపోవును గాక, బంధకాలని కూడా విడిపోవును గాక వేస్తున్నాములో తండ్రి. వివాహం కాలేనటువంటి వారికి వివాహం జరుగును గాక, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు కలుగును గాక, అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత కలుగును గాక, అప్పులూపుల నుంచి పైకి లేవనెత్తబడుదురు గాక, ఎవరైనా డబ్బులు ఇవ్వాలి బాకీ వారు ఉన్నట్లయితే వారి బాకీ వెంటనే చెల్లించుదురు గాక తండ్రి. నమ్మి మోసపోయినటువంటి వారికి నా తండ్రి ప్రభు నీవే అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించదు గాక తండ్రి. నన్ను 60 సంవత్సరాలు పెంచి పోషించి నా బరువు భారం అంతటిని కూడా మోసి సజీవ లెక్కలు ఉంచి గొప్ప ఆరోగ్యాన్ని అనుగ్రహించి నీ పరిచర్యకు ఒక సాధనంగా నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రభా. పట్టుకున్నటువంటి జలములను అలాగే ఆయిలను తైలాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వాటిని ఎక్కడైతే అప్లై చేస్తారో గొప్ప కార్యాలు జరుగునుగాక, ఎవరి మీద అయితే ప్రోక్షిస్తారో గొప్ప కార్యాలు జరుగునుగాక, ఎవరైతే సేవిస్తారో గొప్ప కార్యాలు జరుగునుగాక, గొప్ప విడుదల పొందుకుందరుగాక. యేసు నామాన్ని బట్టి స్తుతించి వినయపూర్వకంగా వేడుకున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, చివరి ఆశీర్వాద ప్రార్థన. కళ్ళు మూసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరుగు వారికి, పొరుగు వారికి చేదోడుగా ఉన్నటువంటి వారందరికీ కూడా అతడు మనకు తోడై ఉంటూ గొప్ప కార్యాలు, గొప్ప మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగించుకొని ఆయన నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు మన ద్వారా పొందుకొని ఆయన మహిమ పొందుకొందరుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.